నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వెల్కమ్ టు అవర్ ఛానల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వండి. అనేక ధర్మ సందేహాలు తెలుస్తాయి. ఈ రోజున కామెంట్ మాత్రమే కనబడుతోంది, వాళ్ళ పేరు నాకు కనిపించట్లేదు. మా ఎడిటర్ గారు దాన్ని అంతవరకు కట్ చేసి పంపించారు. అమావాస్య రోజు మా మామయ్య వారు చనిపోయారు. నాకు తెలిసి ఆడపిల్ల ఇంటి కోడలు అడుగుతున్నట్టుంది. అమావాస్య రోజు మామయ్య గారు చనిపోయారు, 1 month ఇల్లు వదిలేసాము, ఏమవుతుంది? ఇది ప్రశ్న. రైట్, ఓకే, మంచి ప్రశ్న అడిగారు. తప్పకుండా మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయవచ్చు. మనం ఇక్కడ మీకు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను. అంటే ఇది కాస్త మనకి ఎక్కువ నిడివి ఉంటుంది, దాన్ని తప్పకుండా మీరు స్పష్టంగా వినే ప్రయత్నం చేయండి, 10 మందికి తెలియజేయండి. మరణం సంభవించినప్పుడు ఆ రోజు ఉన్న నక్షత్రం ధనిష్టాది, అంటే ధనిష్టాది పంచికలు అంటారు. ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, వీటిని ధనిష్టాది పంచికలు అంటారు. ఇవి ఈ నక్షత్రాల్లో కనుక చనిపోతే, అంటే ఇక్కడ శాస్త్రం ఎప్పుడు కూడా ఉట్టిగా ఒక రోజులు దాన్ని చేసి చెప్పదు. ఎన్నో లక్షల సంవత్సరాలు దాని గురించి పరిశోధన చేసి ఆ విషయం చెప్పబడుతోంది. అలా ఈ వర్జ్య నక్షత్రాల్లో అంటే ధనిష్టాది పంచకాలు చనిపోతే ఇల్లుని 3 నెలలు 6 నెలలు ఖాళీగా చేయమని చెప్పి వదిలేయమని చెప్తారు. మన సమాజంలో ఉంది. ఈ ఇల్లు వదిలేయడం అంటే దోష నివారణ కోసం ఇల్లుని వదిలేయడం అర్థం. అలా 3 నెలలు వదిలేస్తే మనకి ఎటువంటి దోషాలు ఉన్నాయని అర్థం. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మనకి ధర్మశాస్త్రాల్లో ధనిష్ట పంచం కానీ లేదంటే ఉగ్ర నక్షత్రాలు కొన్ని ఉంటాయి. అంటే దాదాపుగా పంచక నక్షత్రాలు మరియు మఖ, భరణి, కృత్తిక, కొన్ని నక్షత్రాలు కూడా దోషపూరితమైనవి. ఈ నక్షత్రాలు కొన్ని దోషాన్ని కలిగిస్తాయి. కొన్ని నక్షత్రాలు తిథి, వార, నక్షత్రం కలిస్తే మహాదోషం. ఇవన్నీ చూసుకోవాలి. కానీ ఈ ధనిష్టాది పంచకాలు మఖ, భరణి, కృత్తిక నక్షత్రాలు చూడాల్సిన అవసరం లేదు. 8 నక్షత్రాల్లో కనుక మరణం సంభవిస్తే వెంటనే మనం 12 రోజులు కర్మ అయిపోయిన తర్వాత మనం 3 మాసాలు కానీ 6 మాసాలు కానీ ఇల్లు వదిలివేయాల్సిందే. 2 తాళం పెట్టేసి ఆ ఇంట్లో ఉండకూడదు. ఎందుకు అనే విషయం చెప్తే కొంత మీకు నమ్మకం ఉండదు, కానీ అందులో ఆత్మఘోష ఎక్కువగా ఉంటుంది. చనిపోయిన వారి యొక్క ఆత్మ అనేది ఇంకా ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానివల్ల మానసికమైనటువంటి వికలత్వం మనకి ఏర్పడి, అందులో ఉన్న వాళ్ళకి నిద్ర సరిగా రాక అనారోగ్యాల బెడద, టెన్షను, ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ప్రాక్టికల్గా కనబడుతోంది. కాబట్టి ఈ 8 నక్షత్రాల్లో తప్పకుండా ఇల్లుని వదిలివేయవలసిందే అని చెప్పబడుతోంది. దీనినే శాస్త్రంలో శయ్యాదోషం అని కూడా అంటారు. వాస్తు గృహదోషం లేదా గృహదోషం, శయ్యాదోషం అంటే శయ్య దోషం అంటారు, దాన్ని శయ్య దోషం అని చెప్తారు. కాబట్టి దీనికి శాంతి పూజలు అంటే నక్షత్ర శాంతి, రుద్రాభిషేకము, నవగ్రహ శాంతి ఇవి చేయమని చెప్పబడింది, శాస్త్రంలో చెప్పబడింది. వీటితో పాటుగా నిర్దిష్ట కాలం పాటు అంటే 3 నెలలు కానీ 6 నెలలు కానీ మనం ఇల్లుని ఖాళీగా ఉంచమని పండితులు కానీ ధర్మశాస్త్రంలో కానీ చెప్పడం జరుగుతోంది. ఇల్లు వదిలివేయడం అంటే ఏమిటి? ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం మనం. అంటే ఇల్లు ఖాళీ చేయడం అంటే దోషం ఉన్న ఇంటికి తాళం వేసి మనం వేరే ఇంట్లోకి మారిపోవాలి. ఇది ఇల్లు అంటే ఇంకొక రకం చెప్పాలంటే వేరే ఊరికి కానీ వేరే ప్రాంతానికి కానీ మారిపోవడం అర్థం. ఇక్కడ నేను ఒక సైకలాజికల్గా నేను చూసినటువంటి విషయం ఏంటంటే, ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళ వ్యక్తుల మీద విపరీతమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ అంటారు కదా, అసలు వాళ్ళని తలుచుకొని ఎప్పుడు బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళు కొంతమంది సెంటిమెంట్ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు భార్య చనిపోయిన గంటలో భర్త చనిపోవడం, భర్త చనిపోయిన 2 రోజుల్లో భార్య చనిపోవడం, అలాగే మనవడు చనిపోయాడని చెప్పేసి నానమ్మ గుండాకి చనిపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఈ ఎమోషన్స్ అన్నీ కూడా మనకి సైకాలజీలో దాదాపు 45 నుంచి 90 రోజుల వరకు ఈ సైకాలజీ రకంగా వాళ్ళ మెదడులో అంటే ప్రేమ విఫలమైన వాళ్ళు, అలాగే విడిపోయిన వాళ్ళు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు, లేదా ఇలా చనిపోయిన వాళ్ళ మీద ఎఫెక్షన్ అనేది, వాళ్ళ జ్ఞాపకాలు అనేవి పరంపరగా వచ్చే ప్రక్రియ 45 నుంచి 90 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది, ఆ తర్వాత ఉండదు ఇక. కాబట్టి మినిమం ఈ 90 days అయినా సరే వాళ్ళు ఆ ప్రాంతం నుంచి ఆ జ్ఞాపకాలను దూరం వెళ్ళిపోతే, ప్రాంతం మారితే, వారితో ఉన్న ఎవరితో చనిపోయిన వారితో ఉన్నటువంటి అనుబంధము, ఆ గుర్తులు, ఆ జ్ఞాపకాలని కాస్త మరిచిపోయి వీళ్ళు పటిష్టంగా తయారవుతారు. ఎవరు? ఎమోషనల్ అటాచ్మెంట్ అని వాళ్ళు, కొడుకు కానీ, కూతురు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, భార్య కానీ, భర్త కానీ, ఆ అటాచ్మెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దూరం అవుతుంది. కాబట్టి ఈ ధనిష్టాది పంచకాలు, మకాభరణి, కృత్తిక 3 నక్షత్రాల వాళ్ళకి అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి నక్షత్రంలో మరణం సంభవిస్తే వీళ్ళు ఎమోషనల్గా వాళ్ళతో అటాచ్ అయిపోయి వీరేదైనా చేసుకోవాలి, వారితో పాటు వెళ్ళిపోవాలి, వారు నన్ను పిలుస్తున్నారు, నాకు గద్రస వినబడింది, నన్ను వచ్చి నాతో మాట్లాడాడు అనేటువంటి మానసిక వికలత్వంతో ఉంటారు. ఇది శాస్త్రంలో నిరూపితమైంది. కనుక తప్పనిసరిగా వాళ్ళు ఈ 6 నెలలు కానీ 3 నెలలు కానీ ఇల్లు వదిలిపెడితే వారి ప్రశాంతత ఉంటుంది. మళ్ళీ 3 నెలలు 6 నెలల తర్వాత వచ్చేసి ఇంట్లో పుణ్యవాచన, అలాగే నక్షత్ర శాంతి, రుద్రాభిషేకం చేసుకొని
మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండవచ్చును. ఏమండి సంవత్సర సూతకం కదండి, సూతకంలో వీళ్ళు పూజ చేయొచ్చా? వీళ్ళు పూజ చేయక్కర్లా. గృహశాంతి కొరకు పంతులు గారే వచ్చేసి పంతులు గారే శాంతి ప్రక్రియ చేస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం విముఖం తర్వాత మళ్ళీ వీళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే శాస్త్రీయ కోణం సైంటిఫిక్గా చూస్తే చనిపోయిన వాళ్ళ యొక్క DNA ప్రకారంగా అక్కడ సూక్ష్మక్రిములు ఇబ్బందికరంగా ఉండి వాతావరణం కలుషితమయ్యి ఇబ్బంది పడే అవకాశం కాబట్టి పూర్వకాలంలో అద్దీళ్ళు తక్కువ, అందరూ సొంత ఇళ్ళే ఉంటాయి. ఒకవేళ అద్దీలు ఉన్న తక్కువలో ఉంటాయి కాబట్టి వీళ్ళు వదిలిపెట్టి ఇంకో గ్రామానికి వెళ్ళేవారు. ఇప్పుడు పట్టణాల్లో, నగరాల్లో, మహానగరాల్లో ఒక్కొక్క అద్దె ఇల్లు మనం తీసుకున్నామంటే ఆ నెల ఖాళీ ఉంచితే శుభ్రంగా వాడు రెంట్ మొహమాట లేకుండా నడుతాడు. కాబట్టి ఇల్లు వదిలిపెట్ట సాధ్యం కాకపోతే ఏం చేయాలి అంటే పుణ్యవాచన, అలాగే ఉదక శాంతి చేసుకోవడం, అలాగే ఏదన్నా హోమం, వాస్తు హోమం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి క్రిమికీటకాలన్నిటి కూడా, అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పూర్వకాలంలో ప్లేగు వ్యాధికి, టీబీకి, క్షయకి, కలరా వంటి అంటువ్యాధుల వల్ల చనిపోవడం ఎక్కువ ఉండేది. ఈ శవానికి అటువంటి ఉంటే సరిగ్గా తుడవకపోవడం వల్ల, అందరూ వాళ్ళ మీద పడి ఏడడం వల్ల ఒకరి ద్వారా ఒకళ్ళకి సంక్రమించి రోగాలు రూపులు వచ్చేవి. కంటికి కనిపించినటువంటి ఇన్ఫెక్షన్స్, అంటే హైజెనికల్ ఇన్ఫెక్షన్స్, శానిటైజేషన్ లేకపోవడం వల్ల ఎక్కువగా ఇబ్బంది వచ్చేది. ఇప్పుడు శానిటైజేషన్ చేసి హైజెనిక్గా దాన్ని శానిటైజ్ చేయడం వల్ల మన ఇంట్లో కూడా పట్టణాల్లో వీలైతే ఖాళీ చేయండి. వీలు కాలేదు కనీసం ఆ చనిపోయిన రూమ్లో ఎవరైతే ఆ రూమ్లో పెట్టారో ఆ రూమ్కు తాళం వేసి తప్పకుండా ఆ యొక్క తాళం వేసేసి ఆ రూమ్ని మాత్రం 3 నెలలు తెలిసి ఉంటే ప్రయత్నం చేస్తే మంచిది. అటువంటి బ్యాక్టీరియా లాంటిది సూక్ష్మ క్రిములు పారకుండానికే గాలి వెలుతురు ఉన్నటువంటి న్యాచురల్ శానిటైజర్ చేసి తద్వారా ఇంట్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి ఆ వ్యాధి సోకకుండా చూసుకొని మానసిక ప్రశాంతతగా ఉన్నటువంటి విషయాల్లో వాళ్ళంత శుభ్రం చేస్తే పట్టణాల్లో కూడా మీరు హాయిగా ఉండగలిగే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి. ఓకేనా? సరేదైనా సరే ఇక్కడ డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు, బతుకున్న వారితో అనుబంధం ఎక్కువ ఉంది కాబట్టి ఈ ధనిష్టాది పంచకాలు, భరణి, కృత్తిక, మఖా నక్షత్రం వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు. కాబట్టి అంటే ఆ నక్షత్రం పుట్టిన వాళ్ళని కనుక తప్పకుండా మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని చెప్పింది. ఆ జ్ఞాపకాలు దూరంగా ఉండాలని చెప్పబడింది తప్ప అంతేగాని దయ్యం కనబడుతుంది అన్నటువంటి కాదు. ఆత్మఘోష ఉంటుంది కానీ దయ్యం కనబడుతుంది, నా ఆత్మ నాకు రూపంలో వచ్చి కనబడింది, నా పక్కన పడుకుంది అనేటువంటి విషయాలు ఏముండవు. ఎవరు భయపడక్కర్లేదు. తప్పక అందుకనే గరుడ పురాణ పఠనం చేసుకోవాలి. చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఆ 10 రోజులు గరుడ పురాణ పఠనం వింటే ఇలాంటివన్నీ కూడా జరగకుండా ప్రశాంతంగా మళ్ళీ ఆ ఇంట్లో సుఖమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించుకోవచ్చు. ఇంత పెద్ద విషయం, ఒక చిన్న ప్రశ్నకి ఇంత పెద్ద విషయం వచ్చింది. మరి ఇంత మంచి విషయాలు మీరు చెప్పినందుకు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలి, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.